ఓం శాంతి 11/12/2025 మధురమైన పిల్లలు, సంగం యుగంలో మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు. మీరిప్పుడు మృత్యులోకపు మనుషుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న కారణంగా అనంతమైన సన్యాసం చేస్తారు? జవాబు: మీకు డ్రామా గురించిన యథార్థ జ్ఞానం ఉంది. డ్రామానుసారంగా ఇప్పుడు ఈ మృత్యులోకమంతా భస్మీభూతం అవ్వనున్నది అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం పైసకు కొరగానిదిగా అయిపోయింది. మనము ఎంతో విలువైనవారిగా అవ్వాలి. ఇందులో ఏదైతే జరుగుతుందో అది మళ్లీ యథావిధిగా కల్పం తర్వాత రిపీట్ అవుతుంది. అందుకే మీరు ఈ పూర్తి ప్రపంచం నుండి అనంతమైన సన్యాసం చేశారు. పాట: రాబోయే రేపటికి మీరు. ఓం శాంతి. పిల్లలు పాటలోని లైన్ విన్నారు. రాబోయేది అమరలోకము, ఇది మృత్యులోకము. అమరలోకానికి మరియు మృత్యులోకానికి మధ్యన ఇది పురుషోత్తమ సంగంయుగము. ఇప్పుడు తండ్రి సంగంయుగంలో చదివిస్తారు, వారు ఆత్మలను చదివిస్తారు. అందుకే ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి అని పిల్లలకు చెప్తారు. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అన్న ఈ నిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. మన లక్ష్యము, ఉద్దేశ్యము లక్ష్మీనారాయణలుగా అవ్వడము, లేక మృత్యులోకపు మనుషుల నుండి అమరలోకపు దేవతలుగా అవ్వడము. ఇటువంటి చదువునైతే ఎప్పుడూ చెవుల ద్వారా విని ఉండరు. అలాగే పిల్లలు, మీరు ఆత్మాభిమానులై కూర్చోండి అని ఎవరూ చెప్పడం కూడా చూసి ఉండరు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని నిశ్చయం ఏర్పరచుకోండి. ఏ తండ్రి? అనంతమైన తండ్రి అన్న నిరాకార శివుడు. మనం పురుషోత్తమ సంగంయుగంలో ఉన్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారుగా అయ్యారు. తర్వాత మీరు దేవతలుగా అవ్వాలి. ఇంతకుముందు శూద్ర సాంప్రదాయానికి చెందినవారుగా ఉండేవారు. తండ్రి వచ్చి రాతి బుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా చేస్తారు. మొదట సతోప్రధాన పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ అలా తయారవుతారు. సత్యుగానికి యజమానులుగా ఉండేవారము అని అనకూడదు. సత్యుగంలో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ దిగుతూ సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి వచ్చారు. మొదట సతో ప్రధానంగా ఉన్నప్పుడు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. ఆ తర్వాత ఆత్మలో మాలిన్యం చేరుతుంది. మనుషులు ఇది అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, మీకు ఇంతకుముందేమీ తెలిసేది కాదు. అంధవిశ్వాసంలో ఉండేవారు. ఎవరి గురించైనా తెలుసుకోకుండా వారిని పూజించడాన్ని లేక స్మృతి చేయడాన్ని అంధవిశ్వాసమనే అంటారు. అలాగే తమ శ్రేష్ఠ ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మలను కూడా మర్చిపోవడంతో కర్మభ్రష్టులుగా, ధర్మభ్రష్టులుగా అవుతారు. భారతవాసులు ఈ సమయంలో దైవీ ధర్మం నుండి కూడా భ్రష్టులుగా ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి మీరు ప్రవృత్తి మార్గంలోని వారు. ఆ దేవతలే అపవిత్రులుగా అయినప్పుడు వారిని దేవీ దేవతలని అనలేరు. కావుననే పేరు మార్చి హిందూ ధర్మమని పెట్టేశారు. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది. ఓ పతిత పావన రండి అని అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. వారొక్కరే గాడ్ ఫాదర్. వారు జనన మరణ రహితుడు. నామరూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. ఆత్మ మరియు పరమాత్మల రూపం చాలా సూక్ష్మమైనది. దానిని నక్షత్ర రూపం లేక బిందువు అని అంటారు. శివుణ్ణి పూజిస్తారు. వారికి శరీరమైతే లేదు. ఇప్పుడు బిందువైన ఆత్మకు పూజ చేయలేము. అందుకే పూజించేందుకని రూపాన్ని పెద్దగా తయారు చేస్తారు.
శివుణ్ణి పూజిస్తున్నామని భావిస్తారు కాని వారి రూపమేమిటి అనేది తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రి ఈ సమయంలోనే వచ్చి అర్థం చేయిస్తున్నారు. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 లక్షల యోనులని తప్పుగా చెప్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవ్వాలి. కలియుగి మనుషులు శూద్రులు. బ్రాహ్మణులైన మీ లక్ష్యము ఉద్దేశ్యము మనుషుల నుండి దేవతలుగా అవ్వడము. ఈ మృత్యులోకము పతిత ప్రపంచము. ఎక్కడైతే ఈ దేవతలు రాజ్యం చేసేవారో అది కొత్త ప్రపంచము. వీరి రాజ్యం ఒక్కటే ఉండేది. వీరు విశ్వమంతటికీ యజమానులుగా ఉండేవారు. ఇప్పుడైతే ఇది తమో ప్రధాన ప్రపంచము. అనేక ధర్మాలున్నాయి. ఈ దేవతా ధర్మం కనుమరుగైపోయింది. దేవతల రాజ్యం ఎప్పుడుండేది, అది ఎంతకాలం కొనసాగింది, ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికాలను గురించి ఎవరికీ తెలియదు. తండ్రే వచ్చి మీకు అర్థం చేయిస్తారు. ఇది గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ, భగవంతుడైన తండ్రి యొక్క విశ్వవిద్యాలయము. దీని లక్ష్యము ఉద్దేశము అమరలోకపు దేవతలుగా తయారు చేయడము. దీనిని అమర కథ అని కూడా అంటారు. మీరు ఈ జ్ఞానం ద్వారా దేవతలుగా అయ్యి మృత్యుపై విజయం పొందుతారు. అక్కడెప్పుడూ మృత్యు కబళించలేదు. అక్కడ మరణించడమన్న మాటే ఉండదు. ఇప్పుడు మీరు మృత్యుపై విజయం పొందుతున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా. భారతవాసులు కూడా పంచవర్ష లేక 10 వర్ష ప్రణాళికలు తయారు చేస్తారు కదా. మేము రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని వారు భావిస్తారు. అనంతమైన తండ్రి ప్లాన్ కూడా రామరాజ్యాన్ని తయారు చేయాలి అన్నదే. వారంతా మనుషులు. మనుషులైతే రామరాజ్యాన్ని స్థాపన చేయలేరు. రామరాజ్యమని సత్యుగాన్ని అనడం జరుగుతుంది. ఈ విషయాల గురించి ఎవరికీ తెలీదు. మనుషులు ఎంతగా భక్తి చేస్తారు, దైహిక యాత్రలు చేస్తారు. పగలు అనగా సత్యత్రేతాయుగాలలో ఈ దేవతల రాజ్యం ఉండేది. మళ్లీ రాత్రి వేళలో భక్తి మార్గం ప్రారంభమవుతుంది. సత్యుగంలో భక్తి ఉండదు. జ్ఞానం, భక్తి, వైరాగ్యం వీటిని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వైరాగ్యం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నివృత్తి మార్గానికి చెందిన హఠయోగులది. వారు ఇల్లు వాకిళ్లను వదిలి అడవులకు వెళ్తారు. ఇప్పుడు మీరైతే మొత్తం మృత్యులోకాన్ని అనంతమైన సన్యాసం చేయాలి. తండ్రి అంటారు, ఈ ప్రపంచమంతా భస్మీభూతం అవనున్నది. డ్రామాను చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా పేనువలే నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది మళ్లీ 5000 సంవత్సరాల కల్పం తర్వాత యథావిధిగా రిపీట్ అవుతుంది. దీనిని చాలా బాగా అర్థం చేసుకుని అనంతమైన సన్యాసం చేయాలి. ఒకవేళ ఎవరైనా విదేశాలకు వెళ్తే మేమీ జ్ఞానాన్ని అక్కడ చదవచ్చా అని అడుగుతారు. తండ్రి అంటారు, అవును, దీన్ని మీరు ఎక్కడ కూర్చునైనా చదవచ్చు. ఇందులో మొదట 7 రోజుల కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సహజము. ఆత్మ కేవలం ఇది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం సతో ప్రధాన విశ్వానికి యజమానులుగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు తమో ప్రధానం అయిపోయాము. 84 జన్మలు తీసుకుని పూర్తిగా పైసకు కొరగాని వారిగా అయిపోయాము. ఇప్పుడు మనం మళ్లీ విలువైన వారిగా ఎలా అవ్వాలి? ఇప్పుడిది కలియుగము. తప్పకుండా మళ్లీ సత్యుగం రానున్నది. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. మనం సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా ఎలా అయ్యాము అని 7 రోజుల కోర్సును అర్థం చేసుకోవాలి. కామచితుపై కూర్చుని తమో ప్రధానంగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ జ్ఞానచితుపై కూర్చుని సతో ప్రధానంగా అవ్వాలి. ప్రపంచ చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతుంది.
చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడిది సంగమయుగం, మళ్ళీ సత్యుగం రానున్నది. ఇప్పుడు మనం కలియుగి వికారులుగా అయ్యాము, మళ్ళీ సత్యుగి నిర్వికారులుగా ఎలా అవ్వాలి? దానికోసం తండ్రి మార్గాన్ని తెలియజేస్తున్నారు. మాలో ఏ గుణాలు లేవు, ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా గుణవంతులుగా తయారు చేయండి అని పిలుస్తారు కూడా. కల్పకృతం ఎవరైతే తయారయ్యారో వారే మళ్లీ తయారయ్యేదుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మొట్టమొదటైతే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు మాత్రమే మీకు దేహీ అభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. అలాగని మీరు సదా దేహీ అభిమానులుగా ఉంటారని కాదు. అలా కాదు. సత్యుగంలోనైతే శరీరాలకు పేర్లుంటాయి. లక్ష్మీనారాయణల పేర్లతోనే కార్యవ్యవహారాలన్నీ జరుగుతాయి. ఇప్పుడిది సంగమయుగము. ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరు వివస్త్రగా అశరీరిగా వచ్చారు, మళ్ళీ అశరీరిగా అయి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది ఆత్మిక యాత్ర. ఆత్మ తన ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపం భస్మమవుతుంది. దీనిని యోగాగ్ని అని అంటారు. స్మృతి అయితే మీరు ఎక్కడున్నా చెయ్యొచ్చు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, మనం మెట్లు ఎలా దిగుతాము అన్నది 7 రోజులలో అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క జన్మలోనే ఎక్కే కళ ఏర్పడుతుంది. విదేశాలలో పిల్లలుంటారు, అక్కడ కూడా మురళి వెళ్తుంది. ఇది స్కూల్ కదా. వాస్తవానికిది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది గీతలో ప్రస్తావించిన రాజయోగము. కాని శ్రీకృష్ణుణ్ణి భగవంతుడని అన్నారు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలనంటారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి మళ్లీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడుంటారు కదా. ప్రజాపిత అంటే మానవుడే కదా. ప్రజలు తప్పకుండా ఇక్కడే రచింపబడతారు. హంసో యొక్క అర్థాన్ని తండ్రి చాలా సహజ రీతిలో అర్థం చేయించారు. భక్తి మార్గంలోనైతే ఆత్మైన మనమే పరమాత్మ అని అంటారు. కావుననే పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. తండ్రి అంటారు, అందరిలోనూ వ్యాపించి ఉన్నది ఆత్మ. నేనెలా వ్యాపించి ఉంటాను? మీరు నన్ను ఓ పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా చెయ్యండి అనే పిలుస్తారు. నిరాకార ఆత్మలన్నీ వచ్చి తమ తమ రథాలు తీసుకుంటాయి. ఇది ప్రతి అకాలమూర్తి అయిన ఆత్మకు సింహాసనము. సింహాసనమని అనండి, లేక రథమని అనండి. తండ్రికైతే రథం లేదు. వారిని నిరాకారుడు అనే మహిమ చేస్తారు. వారికి సూక్ష్మ శరీరమూ లేదు, స్థూల శరీరమూ లేదు. నిరాకారుడు స్వయంగా రథంలో కూర్చున్నప్పుడే మాట్లాడగలరు. రథం లేకుండా పతితులను పావనంగా ఎలా తయారు చేస్తారు? తండ్రి అంటారు, నిరాకారుణ్ణైన నేనొచ్చి వీరి శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. తాత్కాలికంగా అప్పుగా తీసుకున్నాను. వీరిని భాగ్యశాలి రథమని అంటారు. తండ్రి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను తెలిపి పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఇతర మనుషులెవ్వరూ ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. ఈ సమయంలో అందరూ నాస్తికులుగా ఉన్నారు. తండ్రి వచ్చి ఆస్తికులుగా తయారు చేస్తారు. రచయిత రచనల రహస్యాన్ని తండ్రి మీకు తెలియజేశారు. ఇప్పుడు మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మీరే ఈ జ్ఞానం ద్వారా మళ్లీ ఇంత ఉన్నతమైన ఈ పదవిని పొందుతారు. ఈ జ్ఞానం కేవలం ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది. తండ్రి సంగమంలోనే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే.
మనుషులు మనుషులకు సద్గతినివ్వలేరు. వారంతా భక్తి మార్గంలోని గురువులు. సద్గురు ఒక్కరే. వారిని వాహ సద్గురు వాహని అంటారు. దీనిని పాఠశాల అని కూడా అంటారు. ఇక్కడ నరుని నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యముద్దేశం ఉంది. అవన్నీ భక్తి మార్గంలోని కథలు. గీత ద్వారా కూడా ఎటువంటి ప్రాప్తి లభించదు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని సమ్ముఖంలోకి వచ్చి చదివిస్తాను. దీని ద్వారా మీరీ పదవిని పొందుతారు. ఇందులో ముఖ్యమైనది పవిత్రంగా అయ్యే విషయము. తండ్రి స్మృతిలో ఉండాలి. ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. మీరు మీ వారసత్వాన్ని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తారు. ఈ జ్ఞానం పిల్లలందరి వద్దకు వెళ్తుంది. ఎప్పుడూ మురళి మిస్ అవ్వకూడదు. మురళి మిస్ అయితే యాబ్సెంట్ పడుతుంది. మురళి ద్వారా ఎక్కడ కూర్చున్నా సరే రిఫ్రెష్ అవుతూ ఉంటారు. శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, బయటకు వెళ్ళినా సరే పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. వైష్ణవులై ఉండాలి. వైష్ణవులలో కూడా 2 రకాల వారుంటారు. ఒకటి, వైష్ణవులలో వల్లభాచార్యులు కూడా ఉంటారు. కాని వారు వికారాల్లోకి వెళ్తారు. పవిత్రంగా అయితే ఉండరు. మీరు పవిత్రంగా అయ్యి విష్ణువంశీయులుగా అవుతారు. అక్కడ మీరు వైష్ణవులుగా ఉంటారు. వికారాల్లోకి వెళ్లరు. అది అమరలోకము, ఇది మృత్యులోకము. ఇక్కడ వికారాల్లోకి వెళ్తారు. ఇప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్తారు. అక్కడ వికారాలుండవు. అది నిర్వికారి ప్రపంచము. యోగ బలంతో మీరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. వారిరువురు పరస్పరంలో కొట్లాడుకుంటారు. మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. అందరికీ ఇదే సందేశం ఇవ్వాలి. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. శివబాబాకు పిల్లలు కదా, కావున అందరికీ హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అందరికీ చెప్పాలి. తల్లిదండ్రులకు జ్ఞానం ఉంటే శివబాబాను స్మృతి చేయండి అని పిల్లలకు కూడా నేర్పిస్తారు. శివబాబాను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఒక్కరి స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. దీనికోసం చాలా బాగా చదువుకోవాలి. విదేశాలలో ఉంటూ కూడా మీరు చదువుకోవచ్చు. ఇందులో పుస్తకాలు మొదలైనవేవి అవసరం లేదు. ఎక్కడ కూర్చున్నా మీరు చదువుకోవచ్చు. బుద్ధి ద్వారా స్మృతి చేయవచ్చు. ఈ చదువు అంత సహజమైనది. యోగంతో లేక స్మృతితో బలం లభిస్తుంది. మీరిప్పుడు విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించి పావనంగా తయారు చేస్తారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఇందులో పథ్యం చాలా బాగా ఉండాలి. ఈ లక్ష్మీనారాయణల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి కదా. అన్నపానాదుల విషయంలో కూడా పథ్యం ఉండాలి. మరియు రెండవ విషయం, తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడు జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. దీనిని రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ రాజయోగమని అంటారు. ఒకవేళ రాజ్యం తీసుకోకపోతే పేదవారిగా అయిపోతారు. శ్రీమతంపై పూర్తిగా నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు. భ్రష్టుల నుండి శ్రేష్ఠులుగా అవ్వాలి. దానికోసం తండ్రిని స్మృతి చేయాలి. కల్పకృతం కూడా మీరే ఈ జ్ఞానాన్ని తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు. సత్యుగంలో ఇతర రాజ్యమేదీ లేదు. దానిని సుఖధామమని అంటారు. ఇప్పుడిది దుఃఖధామము. మరియు ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనం వచ్చామో అది శాంతిధామము. ప్రపంచంలోని మనుషులు ఏమేమి చేస్తూ ఉంటారు. శివ్ బాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.
తక్కువ మంది పిల్లలు పుట్టాలి అన్నదానికి కూడా ఎంతగా తల కొట్టుకుంటూ ఉంటారు. ఈ పని ఒక్క తండ్రిదేనని వారు అర్థం చేసుకోరు. తండ్రి వెంటనే ఏకధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన అనేక ధర్మాల వినాశనాన్ని ఒక్క వేటుతో చేసేస్తారు. వాళ్ళు జనన నియంత్రణ చేసేందుకు ఎన్ని మందులు మొదలైనవి కనుగొంటూ ఉంటారు. తండ్రి వద్దనైతే ఒకే మందు ఉంది. ఏకధర్మ స్థాపన జరగనున్నది. వీరు పవిత్రంగా అవుతున్నారు అని అందరూ అనే సమయం వస్తుంది. అప్పుడు మందులు మొదలైన వాటి అవసరం కూడా ఏముంది? మీకు బాబా మన్మనాభవ అనే ఎటువంటి మందుని ఇచ్చారంటే దాని ద్వారా మీరు 21 జన్మల కోసం పవిత్రంగా అయిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పవిత్రంగా అయ్యి పక్కా వైష్ణవులుగా తయారవ్వాలి. అన్నపానాదుల విషయంలో కూడా పూర్తి పథ్యం ఉండాలి. శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతంపై తప్పకుండా నడవాలి. రెండవ పాయింట్, మురళీ ద్వారా స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. మురళిని ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. వరదానము. స్వకళ్యాణం యొక్క ప్రత్యక్ష రుజువు ద్వారా విశ్వ కళ్యాణ సేవలో సదా సఫలతామూర్తు భవ. ఏ విధంగానైతే ఈ రోజుల్లో శారీరక రోగాలలో హార్ట్ ఫెయిల్ ఎక్కువగా ఉందో, అలా ఆధ్యాత్మిక ఉన్నతిలో నిరాశ అనే రోగం ఎక్కువగా ఉంది. అటువంటి నిరాశ కలిగి ఉన్న ఆత్మలకు ప్రాక్టికల్ పరివర్తనను చూడటం ద్వారానే ధైర్యం మరియు శక్తి రాగలవు. వినటమైతే చాలానే విన్నారు, కానీ ఇప్పుడు చూడాలని అనుకుంటున్నారు. ఒక ఉదాహరణను చూసి పరివర్తన అవ్వాలని కోరుకుంటున్నారు. కావున విశ్వ కళ్యాణం కొరకు స్వకళ్యాణాన్ని ముందుగా శాంపుల్ రూపంలో చూపించండి. విశ్వ కళ్యాణం యొక్క సేవలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు సాధనమే ప్రత్యక్ష రుజువు. దీని ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఏదైతే చెప్తారో అది మీ స్వరూపం ద్వారా ప్రాక్టికల్గా చూపించాలి. అప్పుడు ఒప్పుకుంటారు. స్లోగన్. ఇతరుల ఆలోచనలను తమ ఆలోచనలతో కలుపుకోవటం, ఇదే గౌరవాన్ని ఇవ్వడము. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతంగా అయ్యేందుకు చెక్ చేసుకోండి. ఎంతవరకు కర్మల బంధనం నుండి అతీతంగా అయ్యాను? లౌకికం మరియు అలౌకికం, కర్మ మరియు సంబంధం, ఈ రెండింటిలో స్వార్థభావం నుండి ఎంతవరకు ముక్తునిగా అయ్యాను? ఎప్పుడైతే కర్మల లెక్కాచారాల నుండి మరియు ఎటువంటి వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవ్వటం నుండి ముక్తులవుతారో అప్పుడే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. ఏదైనా సేవ గాని, సంఘటన గాని, ప్రకృతి నుండి వచ్చే పరిస్థితులు గాని స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని కింద మీద చేయకూడదు. ఈ బంధనం నుండి కూడా ముక్తులుగా ఉండటమే కర్మాతీత స్థితి యొక్క సమీపత. ఓం శాంతి.